చెప్పే మాట కంటే చెప్పే విధానం చాలా ముఖ్యం. అదే మాట గాయంలా కూడా మారుతుంది. మధురంగా కూడా మారుతుంది. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యలోకి ప్రయాణించటమే. ఏ సమస్య లేకుండా జీవితం ఉండదు. కష్టం అన్నది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అన్నది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవేమీ లేకపోతే జీవితం విలువ తెలియదు. సంతోషంగా ఉండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, కానీ బాధపెట్టే క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ ఆ మూసిన తలుపు వైపే చూస్తూ తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తారు. జీవితంలో బరువులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అయితే అవి వేరువేరు కాదు, రెండు ఒక్కటే. ఇష్టపడి తెచ్చుకుంటే బాధ్యత, దాన్నే కష్టం అనుకుంటే భారం. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు, సహనం గమనిస్తున్నాడని తెలుసుకోవాలి. కలిసి బ్రతకటం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. మనిషి కన్నా విలువైంది మనసు. ఆవేశం కన్నా విలువైంది ఆలోచన. కోపం కన్నా విలువైంది జాలి. స్వార్థం కన్నా విలువైంది త్యాగం. యుద్ధం ఆపటానికి ఎంతైనా ప్రయత్నించవచ్చు, కానీ ఒక్కసారి యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించు. పరిస్థితులను అర్థం చేసుకొని బ్రతకటం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే జీవితం కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. నీ స్థాయి పెరగటం కోసం ఎదుటి వాళ్ళని తొక్కేయటం, ఎదుటి వాళ్ళపై నిందలు వేయటం తప్పు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. మేధావి అయినా రేపేం జరుగుతుందో తెలియని అజ్ఞానివే. ఒక్క గడి చాలదా జీవితం తారుమారవ్వటానికి? నదిలో ఉండే రాళ్ళు నునుపుగా మెరుస్తుంటాయి. అది వాటి స్వభావం కాదు, ప్రవాహం కొట్టిన దెబ్బల ఫలితం. నువ్వు కూడా రాటు తేలాలంటే కష్టాల ప్రవాహాన్ని తట్టుకోవాలి. మనిషిని ఇబ్బందుల్లో పడేసే రెండు సందర్భాలు: ఒకటి మాటపై అదుపు లేకపోవటం, రెండవది డబ్బును పొదుపు చేయలేకపోవటం. జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. కాలం అన్నిటినీ సృష్టిస్తుంది, తానే అన్నిటినీ అంతం చేస్తుంది. కాలం అన్ని జీవరాశులను నాశనం చేస్తుంది, తిరిగి సృష్టికి ప్రాణం పోస్తుంది. నిర్ణయం నీదే అయినప్పుడు దాని వెనుక ఉన్న కష్టం కూడా నువ్వే భరించాలి. చనిపోవటానికి కొద్దిపాటి విషయం కావాలి, కానీ అదే బ్రతకాలంటే మాత్రం ఎంతో విషయం మింగాలి. ఓడలు మేడలవ్వచ్చు, మేడలు ఓడలవ్వచ్చు. స్థానం ఏదైనా, స్థాయి ఏదైనా ఆనందాన్ని నిర్మించుకునే మనసు ఉండాలి. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవటం మేలు. జీవితంలో 3 విషయాలు గుర్తుంచుకోవాలి: ఆనందంలో మాట ఇవ్వకూడదు, కోపంలో సమాధానం చెప్పకూడదు, దుఃఖంలో నిర్ణయం తీసుకోకూడదు. పొదుపులేని సంసారం, అదుపులేని మాటలు రెండు జీవితాన్ని తలక్రిందులు చేస్తాయి. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైంది. మంచి ఆలోచనతో చేసే ప్రతి పని ఉపయోగమైనదే. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోనే చీకటైతే తోడు రాదు నీడ. చెయ్యిజారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. నువ్వే ముందుకు సాగిపోవాలి. జీవితం నిన్ను పరీక్షిస్తుంది, కానీ నిన్ను ఓడించటానికి కాదు, నిన్ను బలంగా తీర్చిదిద్దటానికి. ఈరోజు కష్టంగా ఉందంటే రేపటి విజయం ఇంకా గొప్పగా ఉండబోతుందని అర్థం. మంచి కోసం మనిషి మారాలి, కానీ అవసరం కోసం మనిషి రంగులు మార్చకూడదు. జీవితంలో కష్ట సుఖాలు చెట్టుకున్న ఆకులు లాంటివి. ఇక్కడ ఆకులు శాశ్వతం కాదు. కాలం మారితే అన్నీ మారతాయి.
నువ్వు పడిపోయిన ప్రతిసారి లేచే ప్రయత్నం చేస్తున్నావంటే అప్పటికే నువ్వు గెలుస్తున్నావని అర్థం. వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు, నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరటుతనం. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం. అవకాశం ఉన్నప్పుడే కష్టపడాలి, ఎందుకంటే అవసరాలు వచ్చినట్లు అవకాశాలు రావు. షరతులు లేకుండా నీతో ఉండేవారు, ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరుకునేవారు నీ స్నేహితుడు. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుకోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం ఉండకూడదు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడకూడదు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోవాలి. ఎవరిని ఈజీగా నమ్మకు. పైకి కనిపించే మనిషి వేరు, లోపల దాగున్న మనిషి వేరు. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం, నమ్మకం ఇవ్వని వారితో బంధం, విలువ తెలియని వారితో బంధుత్వం అనవసరం. మనిషి నైజం. తన వాదన సమర్థించుకోవటానికి అనేక కథలు చెబుతాడు కానీ నిజమైన కథ రాసేవారు పైన ఒక్కడున్నాడని తెలుసుకోలేడు. ఈరోజు శిక్షించబడినా, బాధించబడినా, వేధించబడినా, కష్టపడినా, నష్టపోయినా ఓపికగా నిలబడగలిగితే గర్వపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మిమ్మల్ని ద్వేషించే వారికి కూడా చిరునవ్వుతో సమాధానం ఇవ్వండి. శత్రువుడు మిత్రుడుగా మార్చే శక్తి చిరునవ్వుకుంది. రాముడు, రావణుడు ఇద్దరూ శివభక్తులే కానీ యుద్ధంలో రాముడు గెలిచాడు, రావణుడు ఓడిపోయాడు. భక్తి శబ్దాలు ఉన్నా కూడా ధర్మాన్ని పాటించకపోతే అన్నీ వ్యర్థమే కదా. మంచి ఆలోచనలతో మొదలయ్యే ప్రతి హృదయం ఈరోజు అంతటినీ ఉత్సాహంగా ఉంచుతుంది. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరం అయ్యారని బాధపడకు, ఎందుకంటే నువ్వొక్కడివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా? సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో సాయంకాలం అస్తమించడం అంతే సహజం. మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాతి అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది. అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు. ఆగ్రహంతో అంగుళం కూడా కదలని పనిని చిన్న చిరునవ్వుతో ముందుకు నడిపించవచ్చు. నడిచిన దారిలో నడిస్తే గమ్యం ముందే తెలుస్తుంది కానీ కొత్త దారిలో నడిస్తే అద్భుతం ఎదురవుతుంది. ఒక గూటిని విడిచి ఇంకో గూటికి వెళ్తే పర్లేదు కానీ ఒక గూటిని కూల్చి ఇంకో గూటికి వెళ్తే మళ్ళీ కట్టడానికి ఒక జీవితకాలం సరిపోదు. శ్రమతో నడిచిన ప్రతి అడుగు, సహనంతో భరించిన ప్రతి క్షణం ఒకరోజు సంబరాలుగా మారక తప్పదు. మీ ఉద్దేశం మంచిదైనప్పుడు కోరుకున్న దానికన్నా ఎక్కువ ప్రతిఫలం అందిస్తాడు భగవంతుడు. నల్లని బొగ్గు ముక్క నిప్పుల కొలువులో కాలితేనే మెరిసే వజ్రమవుతుంది. భూమి పొరలో నలిగితేనే వెలకట్టలేని రత్నమవుతుంది. ఈరోజు నువ్వు పడుతున్న ఒత్తిడి నిన్ను గాయపరచడానికి కాదు, నిన్ను వజ్రంలా సానపట్టడానికి. మీతో ఏ సంబంధం లేని వాళ్ళు ఆప్తులవుతుంటే మీతో అన్ని బంధాలు ఉన్నవాళ్ళు మాత్రం బద్ధ శత్రులు అవుతున్నారు. మనిషి జీవితంలో డబ్బు, స్వార్థం, అహంకారం వచ్చాక ఏ బంధాలు లేవు, అన్ని ఆర్థిక సంబంధాలే. జీవితం ఎప్పుడు మీరు అనుకున్నట్లు ఉండదు. పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అప్పుడు పోరాడాలా లేక సర్దుకుపోవాలనేది భవిష్యత్. ఆనందం అనేది అద్భుతమైన విషయం. దీన్ని ఇతరులకు ఎంత పంచగలిగితే అంత మీరు పొందుతారు. మీరు నియంత్రిస్తే మీ మనసు మీకు గొప్ప స్నేహితుడు, కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనసే మీకు అత్యంత శత్రువు. ఎప్పటికైనా దారి చూపేవారు ఎవరూ లేరు, ధైర్యం చెప్పడానికి ఎవరూ రారు. ఏదైనా నీకు నువ్వే గుర్తుంచుకోవాలి. బంధం ఏదైనా మీ ముందు నిజాయితీగా ఉండటం కాదు, మీ వెనక కూడా అంతే నిజాయితీగా ఉండాలి. ఎంతటి కష్టాన్నైనా భరించు కానీ చులకనగా చూసేవారి వైపు కన్నెత్తి కూడా చూడకు.
వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. మార్పు మనిషిని గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు గెలుపుకు దగ్గర చేస్తుంది. ధనంతో చేసేది మాత్రమే సహాయం కాదు. మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి. మీపై మీకు నమ్మకం ఉంటే అదే మీ బలం అవుతుంది. వేరొకరిపై ఉంటే అది మీ బలహీనత అవుతుంది. దేవుడు ఎన్ని అవతారాలు ఎత్తి మంచి చేస్తున్నా మనిషి మూర్ఖత్వ దశ దగ్గరే ఆగిపోతున్నారు. సమయం ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం లేదు. మీ అనుకున్న వారికి సమయం కేటాయించడమే ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.